ఫ్రెండ్స్ 'బిగ్ బాస్' సీజన్ 9 విన్నర్ కళ్యాణ్ పడాల సీజన్ విన్నర్ అయి బయటకొచ్చిన తర్వాత సూపర్ డూపర్ వెల్కమ్ అయితే దొరికింది కదా! అయితే ఇంకసలు ఎలా అంటే మొత్తం ఉత్తరాంధ్ర అంతా కూడా కళ్యాణ్ దగ్గరికి వచ్చేసారేమో అనిపించింది. అంతలాగా ప్రతి ఒక్కరు కూడా తనకి నీరాజనం పట్టారు. అయితే 'బిగ్ బాస్' హౌస్ నుంచి బయటకొచ్చిన తర్వాత తను కొన్ని అవర్స్ పాటు హైదరాబాద్‌లోనే ఉన్నారు. అంటే హైదరాబాద్‌లో కొంతమంది అయితే ఇక 'బిగ్ బాస్' హౌస్ నుంచి బయటకొచ్చిన తర్వాత కొన్ని అవర్స్ హైదరాబాద్‌లో ఉన్నారు కదా! అక్కడ ప్రియ వాళ్ళ ఇంట్లో సెలబ్రేషన్స్ పూర్తయిన తర్వాత ఇక తనైతే బయలుదేరాడనమాట. ఎక్కడికి? హైదరాబాద్ నుంచి తన ఊరు. అంటే వైజాగ్ నుంచి అరౌండ్ 50 కిలోమీటర్స్ ఉంటుంది. వైజాగ్ నుంచి ఓకే. అంటే వైజాగ్ ఔట్‌స్కట్స్ నుంచి 50 కిలోమీటర్స్ ఉంటదనమాట తన ఊరు. అయితే తనదెలా అంటే తన జర్నీ ఎలా వచ్చిందంటే హైవే మీద తను చాలా కామ్‌గా ఉన్నాడు. ఎందుకంటే చాలా పర్మిషన్ అడిగినప్పటికి కూడా తనకు దొరకలేదనమాట పర్మిషన్. పోలీస్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు. ఎందుకంటే ర్యాలీకి సంబంధించి వివిధ రకాల తొక్కిసలాటకు సంబంధించి చాలా విషయాలున్నాయి కదా! అయితే కళ్యాణ్ ఏమన్నాడంటే, "సార్ మీరు గనుక పర్మిషన్ ఇవ్వకపోతే నో. మేమసలు దానికే మేము ఆలోచించము. కానీ మా ఊరికి కరెక్ట్‌గా 10 కిలోమీటర్స్ ముందు మేము చిన్నపాటి ర్యాలీ చేసుకుంటాం" అని చెప్పి చెప్పడం అయితే జరిగింది. అది మెయిన్ హైవే కాదు. బైపాస్ హైవే అనమాట. అంటే మెయిన్ హైవే నుంచి పక్కకొచ్చేస్తారు వాళ్ళ ఊరికి. ఆ హైవేలో అనమాట. ఆ హైవేలో మాత్రం ఓకే. మీరు ర్యాలీ చేసుకోవచ్చు. తనకు పర్మిషన్ ఇస్తాం అని చెప్పి చెప్పడం అయితే జరిగింది. ఎందుకంటే మెయిన్ హైవే మీద ఇవ్వరనమాట. అయితే పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఎంతమందొచ్చారంటేనండి అసలు వేల మందొచ్చారనమాట. అయితే ఇక్కడ కళ్యాణ్ గొప్పతనం చెప్తా వినండి. జనరల్‌గా విన్నర్స్ అనేవాళ్ళు ఎలా ఉంటారంటే, కార్ పైనుండి కప్పు పట్టుకొని తిరుగుతూ ఉంటారు కదా! కానీ అక్కడ కళ్యాణ్‌కి సంబంధించిన వాళ్ళు అంటే కళ్యాణ్ చుట్టాలు, రిలేటివ్స్, మేనమామలు, మేనత్తలు వీళ్ళందరూ ఉంటారు కదా! వాళ్ళే అక్కడ బౌన్సర్స్‌గా మారిపోయారు. బౌన్సర్స్‌గా మారిపోయి తోయడాలు, గీయడాలు ఏం లేవు. అమ్మ పక్కకి జరగండి. లేడీస్ ఇటు పక్కనకి రండి. మీరు అటు గుంతలున్నాయి, నీళ్లున్నాయి. సరిగ్గా నడవండి, ముందుకు నడవండి. అసలు ఎలా అంటే ఆ కారు జస్ట్ తోస్తే ఎంత స్పీడ్ ఎళ్తుందో ఆ స్పీడ్ ఎళ్తుందనమాట. ఎక్కడ కూడా అక్కడికొచ్చిన వాళ్ళకి 1% అసౌకర్యం కూడా లేదు. మరి కొంతమందికి కళ్యాణ్ ఏం చెప్తున్నాడంటే, "మీరిక్కడ కాదు అక్కడ పెట్టాము. ప్రోగ్రామ్ అరేంజ్ చేశాము. మీరు రండి" అని చెప్పేసి అందరికి పేరున చెప్తున్నాడనమాట. అయితే ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే అక్కడ వాళ్ళేం చేశారంటే, కళ్యాణ్ వాళ్ళ నాన్నగారు, అలాగే కళ్యాణ్ వాళ్ళ నాన్నగారు షాప్‌లో పనిచేసే ఇద్దరు, ముగ్గురు కుర్రాళ్ళుంటారు కదా! వాళ్ళందరూ కలిసి అక్కడ ఒక పొలం తీసుకొని, వాళ్ళకి తెలిసిన వాళ్ళ పొలం, అదంతా చదును చేయించి, అక్కడే మొత్తం అంతా కూడా మీటింగ్ ఏర్పాటు చేశారనమాట. లోపలికి రాంగానే వాళ్ళ రిలేటివ్స్ అందరూ హారతి ఇస్తుంటే, వాళ్ళ అమ్మగారు ఎదురొచ్చేసి గట్టిగా పట్టుకునేసరికి ఏడ్చేసాడనమాట. అంటే ఇంత ప్రభంజనమా తన లైఫ్‌లో ఇంత అద్భుతమైన మూమెంట్సా? ఎవరికైనా అంతే కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మామూలుగా 'బిగ్ బాస్' హౌస్‌లో ఆడతాము, అంతా చేస్తాము, బయటకొస్తాము. కానీ ఎప్పుడైతే ఒక మనిషికి ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, ఇంతమంది తనని ప్రేమిస్తున్నారని మనకి తెలిసిందో అప్పుడు ఆ ఆనందం నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది కదా! సో, అదే ఆనందాన్నయితే ఫీల్ అయ్యాడనమాట. ఎవరు? మన కళ్యాణ్ ఏడ్చేసాడు. తర్వాత లోపలికి అడుగుపెట్టే ముందు వాళ్ళ తాతయ్య, నానమ్మల ఫోటోలకి దండం పెట్టుకున్న తర్వాత వెంటనే దేవుడి దగ్గరికి వెళ్లి హారతి ఇచ్చేసి ప్రసాదం తినేసి ఇక అప్పుడు తను మాట్లాడడం మొదలుపెట్టాడనమాట. నిజంగా చాలా అంటే చాలా గ్రేట్. అంతమంది వచ్చేసరికి తను ఎక్కడ పానిక్ అవ్వలా. ఎక్కడ కూడా ఏమి మిస్‌గైడ్ అవ్వకుండా చక్కగా అందరికి సమాధానం చెప్పుకుంటూ వాళ్ళ అమ్మని చూడంగానే మాత్రం ఎమోషనల్ అయిపోయాడు. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.